యువతే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ హైదరాబాద్ సిపి సజ్జనా ట్వీట్ చేశారు. అందమైన అమ్మాయిలతో సరదాగా మాట్లాడండి అంటూ యువతను ఆకర్షించే రీతిలో సోషల్ మీడియాలో వస్తున్న యాడ్స్ పై సజ్జనా అలర్ట్ చేశారు. దీని వెనుక సైబర్ కేటుగాళ్లు ఉచ్చుందంటూ హెచ్చరించారు. విన్నారు కదండి, ఈ వాయిస్ ఒక ఫ్రెండ్షిప్ యాప్లోని వాయిసెస్ ఇవి. ఇలానే నిన్ను అంటే యూత్ని అట్రాక్ట్ చేసి అందులో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో మీరు సబ్స్క్రైబ్ అయ్యేలాగా వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు త్రూ దిస్ టైప్ ఆఫ్ వాయిస్. ఇక్కడ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది ఎవరు? టీనేజర్స్, యూత్, మేబీ లోన్లీగా ఉండే అంకుల్స్ కావచ్చు. ఎవరైనా ఏమనుకుని అందులో సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంటే లోన్లీనెస్ తీరిపోతుంది, జస్ట్ మనం మాట్లాడుకునేదే కదా, మాట్లాడుకోవచ్చు, ఆర్ఎల్స్ మనం చాట్ చేసుకోవచ్చు, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, గర్ల్ ఫ్రెండ్స్ లేరు, లేకపోతే ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకోరు, ఇలా ఫీల్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి యాప్స్ని వాళ్ళు యాజ్ అ ఫ్యామిలీగా ట్రీట్ చేస్తారేమో అనే ఒక అపోహతో జస్ట్ 16 రూపీసే కదా, ఎవరైనా అఫోర్డ్ చేయగలరు అని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇక్కడే అసలు కథ స్టార్ట్ అవుతుందండి. మీరు సబ్స్క్రిప్షన్స్ తీసుకునే వరకు మిమ్మల్ని మంచిగా మోటివేట్ చేసినట్టుగానే మాట్లాడుతూ ఉంటారు. వన్స్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత కథ అనేది పూర్తిగా మారిపోతుంది. ఎలా అంటే కొన్ని రోజులు సాఫీగా సాగిపోతుంది, మీరు చాటింగ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు, ఏదైనా సరే మీరు చేసుకోవచ్చు. ఇందులో 3 ఆప్షన్స్ ఉన్నాయి: చాటింగ్, వాయిస్ కాల్, వీడియో కాల్. సో స్టార్టింగ్ ఎవరు వీడియో కాల్ చేయరు, ఫస్ట్ స్టార్ట్ చేసేది ఇక్కడ చాటింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఆ చాటింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మిమ్మల్ని మంచిగా ఎంకరేజ్ చేసినట్టుగా, మిమ్మల్ని పొగుడుతూ ఉన్నట్టుగా, ఆర్ఎల్స్ మీరు అంత బాగుంటారు, లేదు ఒకటి మిమ్మల్ని ఫుల్ బిజీ పెట్టాలి అండ్ ఆల్సో వేరే వైపు మీ డైవర్షన్ వెళ్లకుండా అట్రాక్ట్ అయ్యేలాగా మాట్లాడతారు. ఆ తర్వాత కొద్ది రోజులకి వాయిస్ కాల్ వస్తుంది. వాయిస్ కాల్ తర్వాత సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఎలా అంటే మీ వాయిస్ బాగుందని, లేకపోతే మీ మాట్లాడే మాడ్యులేషన్ చాలా బాగుందని, మీతో మాట్లాడుతుంటే టైం, ఇలా ఏదో ఒక ప్రాసెస్ అనేది వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే అవతల వైపు మాట్లాడేది ఆల్మోస్ట్ ఏఐ ఫీచర్స్ మాత్రమే అని సజ్జనార్ గారే చెప్తూ ఉన్నారు. ఇక్కడ అమ్మాయిలు కాదు, ఓన్లీ ఏఐ క్రియేటెడ్ క్యారెక్టర్స్ మాత్రమే మీతో మాట్లాడుతూ ఉన్నాయి. రీసెంట్గా మనకు గుర్తుంటే మీకు కొరియా నుంచి కూడా మనకు ఒక గేమ్ అనేది వచ్చింది. అందులో కూడా మనము చాలా మంది కొరియన్ వాళ్ళని చూసి ఆరాధించే కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయి కదా, అవన్నిటిని ఏఐ క్రియేటెడ్గా క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి ఒక గేమ్లో ఇన్స్టాల్ చేసి పిల్లల్ని ఎలా మోటివేట్ చేస్తారంటే డైరెక్ట్గా వాళ్ళే మీతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఫేమస్ హీరోయిన్స్ ఎవరు ఉంటారు, ఈ బీటీఎస్ ఏవేవో ఉన్నాయి కదా, వాళ్ళ పేర్లు పెట్టి ఆ క్యారెక్టర్స్ స్వయంగా వాళ్ళు, ఇప్పుడు నేను వీడియోలో నేను మీతో మాట్లాడుతున్నాను, మీరెవరో నాకు తెలియదు, బట్ నేనెవరో మీకు కనిపిస్తూ ఉన్నాను, ఇలా ఫీల్ అవ్వాలన్నమాట. ఇది ఏఐ క్యారెక్టర్ అని నీకు తెలియదు, నాకు మాత్రమే తెలుసు. అంటే యాప్ క్రియేటర్స్ మాత్రమే తెలుసు, నేను ఏఐ అని వాళ్ళకి తెలుసు, బట్ మాట్లాడే నీకు తెలియదు. సో అలా మోటివేట్ చేసి అట్ లాస్ట్లో నువ్వు చూడడానికి ఎలా ఉంటావో చూడాలి కదా, నేను బాగుంటాను, మనం వీడియో కాల్ మాట్లాడుకుందామా, లేకపోతే ఇలా ప్రాసెస్ అనేది డిఫరెంట్ వేలోకి కన్వర్ట్ అయిపోతుంది. ఆఫ్టర్వర్డ్స్ ఏముంది, కథ పర్మనెంట్గా నీది క్లోజ్ అయ్యే చాప్టర్ అనేది స్టార్ట్ అయ్యింది అని అర్థం. ఏంటంటే ఇక్కడ పూర్తిగా నిన్ను గ్రిప్లో పెట్టుకోవడానికి, అంటే నువ్వు వాళ్ళు చెప్పినట్టుగా వింటున్నావా లేదా అని తెలుసుకోవడానికి, అండ్ ఆల్సో నీవు ఎంతవరకు క్యాపబుల్, అంటే మీన్స్ నువ్వు రిచ్చా, నార్మలా, మిడిల్ క్లాసా, ఇలా అన్నీ కూడా వాళ్ళు ఆ మాటల్లోనే నీ నుంచి వాళ్ళకు కావాల్సిన ఆన్సర్స్ అన్నీ కూడా తీసేసుకుంటారు. దాని తర్వాత వీడియో కాల్, లాస్ట్ సెషన్ వచ్చేసి వీడియో కాల్. ఎప్పుడైతే వీడియో కాల్ నువ్వు అటెంప్ట్ చేస్తావు, నువ్వేమనుకుంటావు, అవతల వాళ్ళే చేస్తున్నారు కాబట్టి అమ్మాయే చేస్తుంది, అమ్మాయే చేస్తున్నప్పుడు నాకు భయం ఎందుకు అని నీ మేల్ ఈగో ఏదైతే ఉందో అది దాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి అమ్మాయే ఇంత ధైర్యంగా చేస్తున్నప్పుడు నాకేంటి భయము అని నువ్వు ఫీల్ అవుతావు కదా. ఈ ఫీలింగే నీలో కల్పించి నువ్వు వీడియో కాల్లోకి వచ్చేంత వరకు కూడా వాళ్ళు నిన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు, మోటివేట్ చేస్తూనే ఉంటారు, మంచిగా హస్కీ వాయిస్తో మాట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడైతే నువ్వు వీడియో కాల్ అనేది స్టార్ట్ చేస్తావో కొన్ని రోజులు ఈ ప్రాసెసింగ్ అనేది నడుస్తుంది. ఆఫ్టర్ దట్ నిన్ను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎలా? నువ్వు ఆల్రెడీ వాళ్ళ గ్రిప్లో ఉంటావు, అది నీకు కూడా తెలియదు. నువ్వేమనుకుంటావు, ఎదురుగా అమ్మాయి మాట్లాడుతోంది అనే ఆ టెంప్టేషన్లోనే నువ్వు హాఫ్ న్యూడ్గా ఫోన్లో మాట్లాడిండవచ్చు, ఫుల్ న్యూడ్గా మాట్లాడిండొచ్చు. అది వేరియస్ క్యారెక్టర్స్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఆ మొత్తం నువ్వు మాట్లాడేటప్పుడు మేబీ నువ్వు రికార్డ్ చేసుకోకపోయిండొచ్చు, నువ్వు డెఫినెట్గా రికార్డ్ చేసుకోవు. నువ్వు రికార్డ్ చేసుకున్నా అందులో నువ్వు చేయడానికి ఏమీ ఉండదు, బికాజ్ అవతలి వాళ్ళు ఏఐ క్యారెక్టర్స్ కాబట్టి నువ్వు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం లాంటివి ఏవి ఉండవు. బట్ వాళ్ళు రికార్డ్ చేసుకున్నది నీ పైన ప్రయోగించవచ్చు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మాటల్లో నువ్వు ఎంతవరకు క్యాపబుల్, మనీ పర్పస్, నువ్వు కోటీశ్వరుడివా లేకపోతే మంచి పొజిషన్లో ఉన్నావా, నీ శాలరీ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి నీ నుంచి ఎంత మనీ లాగవచ్చు. యాజ్ ఎ బ్లాక్మెయిల్ చేస్తే నువ్వు 1,00,000 ఇస్తావా, 2 లక్షలు ఇస్తావా, అది వాళ్ళకు తెలుసు కాబట్టి ఆ
వీడియోస్ ఏవైతే ఉన్నాయో నీకు ఫస్ట్ చూపిస్తారు. దాని తర్వాత నిన్ను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. నువ్వు ఇంత అమౌంట్ ఇస్తే మేము ఈ వీడియోస్ డిలీట్ చేస్తాము. ఆర్ఎల్స్ వాట్సాప్ గ్రూప్లో, అంటే నీ ఫ్యామిలీ గ్రూప్లో నీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ అన్నలు అక్కలు కజిన్స్ అందరూ ఉంటారు కదా, అందరికీ షేర్ చేస్తాము అని ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్. ఆ ప్రతి ఒక్కరూ మర్యాదకు ఇచ్చే వాల్యూ దేనికి ఇవ్వరు కదా. సో ఆ భయంలో డెఫినెట్గా నువ్వు వాళ్ళు అడిగిన మనీ ఇచ్చేస్తావు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఒక్కసారి మాత్రమే నిన్ను యూజ్ చేసుకుంటారు ఈ ఏఐ క్యారెక్టర్స్. బికాస్ ఇప్పుడు నువ్వు 1,00,000 అడుగుతావు, అవతల వాళ్ళు నిన్ను 1,00,000 అడిగారు, నువ్వు 1,00,000 ఇచ్చేసావు, ఏదో ఆ తంటాలు పడి ఇచ్చేసావు. దాని తర్వాత మరీ నిన్ను ట్రాప్ చేయాలి అంటే కష్టము. అండ్ ఆల్సో మరీ నీకు అలాంటి వీడియోస్ చూపించి బ్లాక్మెయిల్ చేస్తే మేబీ నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు, ఇరిటేట్ అయ్యి. అప్పుడు మొత్తం యాప్కే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వాళ్ళు ఒక్కసారి మాత్రమే యూజ్ అండ్ త్రో లాగా మిమ్మల్ని యూజ్ చేసుకుంటారు. అలాంటి యాప్సే ఇవన్నీ కూడా నేను చెప్పినవే కాదు, జస్ట్ సజ్జనార్ గారు చెప్పిన విషయాలనే నేను ఇంకా నలుగురికి మేబీ రీచ్ అయితే నా తమ్ముళ్ళు అన్నలు ఎవరైనా సరే జాగ్రత్త పడతారు అని ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటిదే మనకు ఆల్మోస్ట్ నేను కరోనా టైంలో ఒక ఫిల్మ్ చూసానండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది ఇప్పుడు జరుగుతోంది. ఆ ఫిల్మ్లోది ఫిల్మ్ ఏంటో చెప్పనా, ఇంట్రెస్టింగ్గా ఉందండి ఫిల్మ్ మాత్రం, బట్ పేరు గుర్తురాలేదు. తమిళ్ ఫిల్మ్ కాబట్టి నాకు పేరు అయితే పలకడము రాదు, మనకు అది ప్రనౌన్స్ చేయడం రాదు, అండ్ గుర్తు కూడా ఉండదు కదా. సో అందులో క్యారెక్టర్ ఏంటంటే ఒక పీటీ సార్ గురించి ఉందనమాట. ఆ పీటీ సార్ ఏం చేస్తుంటాడో, తను మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న పర్సన్, తన ఫ్యామిలీ ఉంటుంది, బట్ తన చెల్లి ఇలానే ఏదో ఒక ట్రాప్లో పడి తను ఆత్మహత్య చేసుకుంటుంది. దీనివల్ల టోటల్ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఆ అమ్మాయికి దాని తర్వాత ఏదో డిసీజ్ వచ్చి డబ్బు కావాల్సి వస్తే ఎవరో హెల్ప్ చేయరు. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, జస్ట్ టూకీగా చెప్తూ ఉన్నాను, ప్రాసెస్ అంతా అయిపోతుంది, అందరూ చనిపోతారు. వాళ్ళ చెల్లి మాత్రం ఒక వీల్ చైర్కి అంకితం అయిపోతుంది. ఆ అమ్మాయికి బయట లోకంతో ఎటువంటి సంబంధం లేకుండా జస్ట్ ఒక బొమ్మను తీసుకుని వీల్ చైర్లో కూర్చోబెట్టినట్టుగా ఒక ఆక్సిజన్ మాస్క్తో ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో తను ఆ సొసైటీ మీద ఒక గడ్జ్ అనేది పెంచుకుంటాడు. ఈ పీపుల్ వల్ల కదా, ఈ మగవాళ్ళ వల్ల కదా మా చెల్లెలు ఇలా అయ్యింది అని తను ఒక స్కూల్లో పీటీ సార్గా జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి ఆ తర్వాత తను ఆఫ్టర్వర్డ్స్ చేసే పని ఏంటంటే, తను ఎవరైతే అమ్మాయిలు అంటే యంగ్ 18+ పీపుల్ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే చనిపోయి ఉంటారో, గుర్తుపెట్టుకోండి, చనిపోయి ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించి ఆ తర్వాత వాళ్ళని ఏఐ క్రియేటెడ్ క్యారెక్టర్స్ లాగా రెడీ చేస్తాడు. రెడీ చేసి ఇప్పుడు నేను మీతో కెమెరా ముందు ఎలా మాట్లాడుతున్నానో అలా అవతలి పర్సన్కి కాల్ చేసి మంచిగా టెంప్టింగ్గా మాట్లాడుతూ, న్యూడిటీగా మాట్లాడుతూ ఇలా అన్నీ చేసి ఆఫ్టర్వర్డ్స్ ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఇవన్నీ క్రియేట్ చేస్తాడో తను రికార్డ్ చేసుకుని తను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇది స్టోరీ. ఆఫ్టర్వర్డ్స్ అదంతా కొలాప్స్ అయిపోతుంది, వాళ్ళు పోలీసులు పట్టుకుంటారు. అది లాస్ట్ స్టేజ్లో ఏంటి ఇది అనమాట జరుగుతుంది ఆ సినిమాలో. అంటే నేను ఇప్పుడు ఈ సినిమా ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా అలానే మనకు ఈ ఫ్రెండ్షిప్ యాప్స్ కావచ్చు, డేటింగ్ యాప్స్ కావచ్చు, వీటన్నిటిలో జరుగుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆకులు కాలాక, అదేమో చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్త పడడం మంచిది కదా. మీకు లోన్లీగా ఉంటే వేరే ఏదైనా స్కిల్ని డెవలప్ చేసుకోవడమో, లేకపోతే ఇంకే పర్సనాలిటీ డెవలప్మెంట్స్ కోర్సులు తీసుకోవడమో ఇలాంటివి చేయండి. ఇంట్లో లోన్లీగా ఉంటే వేరే ఏదైనా ట్రిప్స్కి వెళ్ళడమో, మీరు అఫోర్డబుల్ అయితే ట్రిప్స్కి వెళ్ళడమో, లేకపోతే లైబ్రరీ బుక్స్ చదవడమో, ఇలాంటివన్నీ కూడా చేసుకోండి. అంతేగాని లైఫ్ని మాత్రం ఇలాంటి పిచ్చి పిచ్చి వీటి వల్ల మాత్రం లైఫ్ని నాశనం చేసుకోకండి. ఇదొక చెల్లిగా అక్కగా ఒక చిన్న సజెషనే నా తమ్ముళ్ళకు అన్నలకు. సో ఇదండి ఈరోజు వీడియో మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది. చాలామంది జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో ఏ ఒక్కరు మారినా ఆర్ఎల్స్ ఒక్కరు జాగ్రత్త పడినా మన ఈ వీడియోకి సక్సెస్ వచ్చినట్టే. సో ఇదండి ఈరోజు వీడియో. డెఫినెట్గా ఒక్కరు మారాలన్నా మీరేం చేయాలి, ఇంకా 10 మందికి షేర్ చేయాలి. అండ్ ఆల్సో వీడియోకి మనకు క్రెడిబిలిటీ మంచిగా రీచ్ అవ్వాలి అంటే మీరు దయచేసి లైక్ చేయాలి. అలాగే మన మాటలు నలుగురికి చేరాలి అంటే మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. అప్పుడే జనాలు ఇంకా నలుగురు చూస్తారు. ఆర్ఎల్స్ ఈవిడ చెప్పేది మనం వినేదేంటి అండి, సబ్స్క్రైబర్స్ లేకపోతే చాలా చిన్న చూపు, మనం ఎన్ని మంచి మాటలు చెప్పినా పెద్దగా కేర్ చేయరు. కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.